క్రిస్టఫర్ నాలన్ ఒడిస్సీ సినిమా మొత్తం ఐమాక్స్ కెమెరాస్ తో షూట్ చేశారని మనకు తెలుసు. అది కూడా రియల్ లొకేషన్స్ లో. నాలన్ తో పాటుగా ఈ కలగన్న మరో వ్యక్తి హోయిటే వాన్ హోయిటమా. ఇతను నాలన్ డైరెక్ట్ చేసిన మొత్తం 13 సినిమాల్లో 5ంటికి సినిమాటోగ్రఫర్ గా పనిచేశాడు. ప్రతి సినిమా తీస్తున్నప్పుడు అబ్బా మొత్తం సినిమా అంతా ఐమాక్స్ తో షూట్ చేయగలిగితే ఎంత బాగుండేదో కదా అనుకునేవారట నాలన్ హోయిటమాలు. కానీ 3 పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళని ఆపేసేవి. వాటిలో మొట్టమొదటి సమస్య ఆ కెమెరాలు చేసే సౌండ్. ఒడిస్సీలో ఒడిసియస్ గా నటించిన మ్యాట్ డేమన్ అయితే ఆ కెమెరాల ముందు నిలబడితే ముఖం ముందర బ్లెండర్ పెట్టి తిప్పినట్టే ఉండేది అన్నారు. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం కోసం కెమెరాస్ చుట్టూ బ్లింప్ అనే కేసింగ్ ని అరేంజ్ చేయించారు. ఇప్పుడు ఎంత హెవీ డైలాగ్ నైనా నాయిస్ లేకుండా రికార్డ్ చేయొచ్చు. ఇక రెండో ప్రాబ్లం ఆ కెమెరా మ్యాగజైన్ షార్ట్ గా ఉండడం వల్ల వీటిని ఫ్రీక్వెంట్ గా రీలోడ్ చేయాల్సి రావడం. అలా లోడ్ చేస్తున్నప్పుడు వచ్చే గ్యాప్ లో యాక్టర్స్ ని యాక్టింగ్ జోన్ లోనే ఉంచడం కోసం మొత్తం సెట్ అంతా సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇక మూడో ప్రాబ్లం ఈ కెమెరాస్ చాలా పెద్దవిగా ఉండడం వల్ల యాక్టర్ కి ఎదురుగా ఉన్న మరో యాక్టర్ కనిపించడం కష్టమైపోయేది. ఆ ఐ కాంటాక్ట్ కోసం కెమెరాస్ కి అద్దాలని ఫిక్స్ చేశారు. ఇక ఈ కెమెరా బరువు 180 కేజెస్ కంటే ఎక్కువే ఉండడంతో వీటిని లొకేషన్స్ కి తీసుకెళ్లడం కోసం హెలికాప్టర్స్ ని వాడారు. ఒడిస్సీ మూవీని షూట్ చేసింది బాగా గాలి వర్షం ఉన్న లొకేషన్స్ లో కావడంతో వాటి నుంచి కెమెరాని కాపాడుకోవడం కూడా చాలా కష్టమైపోయిందట. ఏదేమైనా చివరికి అంతా బాగా జరిగి ఒడిస్సీ సినిమా ఐమాక్స్ కెమెరా కళ్ళలోంచి బయటికి దూకి ఒక మహాద్భుతమై మన కళ్ళ ముందు నిలవబోతోంది.